సార్ చెప్పండి, తెలంగాణకు చంద్రబాబు రావడం పట్ల ఎట్లా ఉంది? ఇక్కడ కార్యకర్తల్లో నూతన నింపిండి అనుకోవచ్చా? ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా మీరే చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనో చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాంలో పాల్గొనమని ఎవరికి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడికి కానీ కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నాయకుని మీద అభిమానంతో పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో 20 సంవత్సరాలకు పైగా దాదాపు పార్టీ 40 సంవత్సరాల నుంచి అనుభవంతో కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలోపేతం చేయాలి. మొన్న ఎన్నికల్లో కూడా కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, పార్టీని నమ్ముకొని నాయకుని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి కలిసిపోవాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చాడు. ఈ సమ్మేళనంలో అందరిని ఉద్దేశించి ప్రసంగించి భవిష్యత్తులో కార్యకర్తల్ని కూడా పార్టీని నేను కాపాడుకుంటానటువంటి ధీమా ఇచ్చి వెళ్ళిపోయాడు. రాష్ట్ర విభజన తర్వాత నిన్న మొదటిసారి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం జరిగింది. ఆ కలయికను ఎట్లా చూడొచ్చు? చాలా అద్భుతంగా చూడాలి. ఎప్పుడైనా చర్చల ద్వారానే సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే ఇనిషియేట్ చేశారు. మనం చర్చించుకుందాం, అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకుందాం. రాష్ట్రాలుగా ప్రాంతాలుగా విడిపోయిన 2 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కూడా అభివృద్ధి పదంలో ముందుండాలి. ఒకరం సహకరించుకుందాం, అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం అని చెప్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. దీని మీద కొన్ని పార్టీలు కూడా రాద్ధాంతం చేయడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ వారికి రాజకీయంగా ఎప్పటి కూడా సమస్యలు ఉండాలి, 2 రాష్ట్రాలు తగలబడుతుండాలి, 2 రాష్ట్రాల అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉంటేనే రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఇది ఇష్టం లేదు. కానీ ప్రజలు హర్షిస్తుండ్రు, ఇవాళ మేధావులు హర్షిస్తుండ్రు. అన్ని సమస్యలు కూడా 10 సంవత్సరాలు ఇస్తుంది. చర్చిస్తే విజ్ఞానం పెడుతుంది, చర్చిస్తే సమస్యలు పరిష్కరిస్తాయి అని ఒక అద్భుతమైనటువంటి కలయికని చూడొచ్చేది. అంటే చంద్రబాబు గారు అంటేనే 2020 విజన్ ఉన్న వ్యక్తి. 2020 లక్ష్యంతో ఇక్కడ హైదరాబాద్కి పునాదులు వేసిండు. ఐటీ రంగం కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది జరిగిందన్న. ఇప్పుడు కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడింది. ఎట్లా ఉండబోతుంది అభివృద్ధి? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసిండు అనుకోవచ్చా? కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం ల్యాండ్, శాండ్, వైన్ దోచుకున్నాడు. 13 లక్షల కోట్ల అప్పులు చేసిండు, దాడులు చేసిండు, దౌర్జన్యాలు చేసిండు. దౌర్జన్యం ద్వారా, గుండాయిజం ద్వారా, రౌడీయిజం ద్వారా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అన్ని రకాలుగా దోపిడీ గురి చేసినటువంటి వ్యవస్థ ఉంది. అందుకనే నిత్యం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిండు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిండు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని, పెట్టుబడిదారులను కూడా పక్క రాష్ట్రాలకు తరిమేసిండు. ప్రతి రాజకీయ ప్రత్యర్థిని కూడా జైలుకి పంపిండు, కేసులు పెట్టిండు, నిర్బంధించిండు, చిత్రహింసలకు గురి చేసిండు. అది పరిపాలన కాదు, ఫ్యాక్షనిజం ముసుగుల. ఒక ఫ్యాక్షనిస్టు, ఒక షాడిస్టు, ఒక అవినీతిపరుడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడో ఈ రాష్ట్రాన్ని ప్రజలకు చూపించిండు. అతనే కాదు, ప్రపంచానికి చూపించిండు. అటువంటి వ్యక్తి పాలన అన్ని వ్యవస్థలు విధ్వంసమైనవి. ఇప్పుడు మళ్ళా బునియాది కానించి మొదటి నుంచి కూడా నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ కూటమి కేంద్రం సహకారంతో పునర్నిర్మాణం వైపు అడుగులు వేయాలి అనేటువంటి ప్రయత్నంలో మొదలైంది. ఇప్పుడే కేంద్రం మద్దతు కూడా ఉంది కాబట్టి ముందు ప్రత్యేక హోదా విషయం కానీ లేకపోతే రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి కార్యాచరణ ఉంటుందో, ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ముందున్నటువంటి అవకాశాలు ఏమున్నాయి? కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం కోసం, నరేంద్ర మోడీ గారిని అడగడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, నిధుల కేటాయింపు కోసం. రాష్ట్రం ఒకసారి విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకనే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, ఈ 2 రావాల్సినటువంటి ప్రయోజనాలు కూడా కేంద్రం మీద నేను ప్రభావితం చేస్తాను, కేంద్రంతో మాట్లాడతాను. 2 రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కాపాడుకుందాం, తెలుగు జాతిగా, తెలుగు ప్రజలుగా మనం కలిసి ఉందాం. 2 రాష్ట్రాలు విడిపోయి 2 రాష్ట్రాలు పరిపాలన చేసుకోవాలి. అభివృద్ధిలో మనం 1-2 స్థానాలలో ఉండాలి. కానీ రాష్ట్రాల మధ్య ఎలాంటివి ఉండొద్దనే చర్చలు ప్రారంభించారు. ఇది సానుకూలంగా ముందుకు పోద్దనేటువంటి ఆలోచనతో ప్రజలకు అందరికీ కూడా ఉన్నది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ గేట్ కూడా దాటనీయమైన అని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎం మూలలో ఉన్నారు. ఆ గేట్ దాటనీయమన్న వాళ్ళు బయట ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళు? అది కాలమే నిర్ణయం. అందుకనే తెలంగాణ గడ్డ మీద కూడా తెలుగుదేశం పార్టీ ఉండొద్దు, చంద్రబాబు నాయుడు గారు ఉండొద్దు, చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ
ఫ్లెక్సీలు పెట్టొద్దు, చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలకొద్దు అని బ్యానర్లు కట్టినా చించేసి చంద్రబాబు నాయుడు అరెస్టు చేస్తే కనీసం నైతిక మద్దతు తెలపడానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం మేమే 20 సంవత్సరాలు పరిపాలన చేస్తామన్నట్టు మోనార్కులు ఎవరైతుండ్రో అందరూ కూడా కాలగర్భంలో కలిపారు. అల్టిమేట్గా ప్రజల తీర్పు కోసం పనిచేయాలి. ఏ నాయకునికి అధికారం అనేది శాశ్వతం కాదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో మొత్తము కూడా ఓడినా గెలిచిన కార్యకర్తల్ని ఇప్పటికి కూడా ప్రజలతో ఉండండి, ప్రజా భాగస్వామ్యంతో ఉండండి. ఇవాళ ఓడిపోతే చంద్రబాబు నాయుడు గతం ఈవీఎంల మీద నెపం ఒకసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ మనం ప్రజాభిమానం చూరగొనాలని నిత్యం ప్రజల మధ్య ఉన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకనే తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా శిక్షణ ఇవ్వడమే నాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర, ప్రజా సమస్యల మీద స్పందించేటువంటి గుణం. ఇవాళ ఏ తుఫాన్లు వచ్చినా ఏ లాంటి సమస్యలు వచ్చినా కానీ కార్యకర్తల్ని సహాయం చేయమనేటువంటి వ్యక్తి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు మెజారిటీగా 90% ఈ తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ నుంచే ఈ కర్మాగారం నుంచే నాయకులుగా ఎదిగి బయటకు పోయింది మనం స్పష్టంగా చూసాం. అందుకనే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎవరి మీదనో రాజకీయాలకు డిపెండ్ కాలేదు. అందుకనే కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకనే కొత్త నాయకత్వాన్ని అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. ఇప్పుడు చాలామంది కూడా నూతన ఎమ్మెల్యేలు అయినరు, ఇక్కడ కూడా నూతన నాయకత్వం రాయాలి. యువత చాలా వేగవంతంగా ఉండ్రు. ఇవాళ 2020 దాటిన తర్వాత కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి అవకాశాన్ని కూడా పునికి పుచ్చుకొని వెదికి పట్టుకుంటుండ్రు యువత. అలాంటి మెరుగైన యువత రాజకీయాల్లోకి రావాలి, రాష్ట్ర ప్రయోజనాలు కష్టపడాలి, యువత భాగస్వామ్యం రాజకీయాలు పెరగాలి. ఈ దోపిడీదారులు, భూస్వాములు, అవినీతి పరులు, కూనీకోర్లు, ఫ్యాక్షనిస్టులు, షాడిస్టుల పాలన అంతం కావాలనేటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఖచ్చితంగా కూడా త్వరలోనే అన్ని కమిటీలు నిర్మాణం చేస్తాం, గ్రామ కమిటీలు వేస్తాం, అన్ని నిర్మాణం చేసి ప్రజలకు సరిగా. అయితే ఇక్కడ అంతా చాలా మంది యువత ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నిరుద్యోగులు వచ్చిన యువత ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదు, కనీసం చిన్న చితక కంపెనీలు కూడా లేక మేము ఇక్కడ తెలంగాణలో వచ్చి ఉపాధి కల్పించుకొని బతుకుతామంటారు. ఇప్పుడు అక్కడ ఉపాధి అవకాశాలు ఏర్పడితే సొంత రాష్ట్రానికి యువత తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. అంటే అవకాశాలు ప్రపంచంలో ఎవరికి ఎక్కడ మంచి అవకాశం ఉంటే అక్కడికి వెళ్తారు, కానీ అవకాశం లేకుండా చేయడం అనేది చాలా దారుణం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అనేక కంపెనీలు తీసుకొచ్చారు. అనేక కంపెనీలు తీసుకొస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దాదాపు 5 లక్షల పైగా కంపెనీలు వచ్చే అన్ని కంపెనీలు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. 15 లక్షల కోట్ల పెట్టుబడులని ఈ రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డిది. అందుకని ఇవాళ చూడండి, ఇవాళ కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ కానించి మొదలు పెడితే జువారీ సిమెంట్ మీద కూడా ఇవాళ భారతీయ సిమెంట్ ఉంది, జువారీ సిమెంట్ ఉంది. జువారీ సిమెంట్ల కాలుష్యం వస్తుంది అనేసి ఆ కంపెనీ మూసేసిండ్రు. అదే జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిది భారతీయ సిమెంట్లోనేమో ఆక్సిజన్ వస్తుంది, జువారీ సిమెంట్లోనేమో పొల్యూషన్ వస్తుందా? అంటే ఇటువంటి విజన్లు అంటే ఈ వ్యవస్థలు ఎవరు ఉండొద్దు, ఏ కంపెనీ ఉండొద్దు. కంపెనీ నాదే ఉండాలి, దోపిడీ నాదే ఉండాలి, అన్నీ నాదే ఉండాలి అనే అటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన బయటికి రాడు, జనమున కలవడు. అమ్మ మెరుపుతీగా వచ్చిపో అన్నప్పుడు బయటకు వస్తే పరదాలు కట్టుకుంటాడు, చెట్లు గులగొడతాడు, పోలీస్ పహార్ల మధ్య వచ్చి బయటికి హెలికాప్టర్లో పోతాడు, హెలికాప్టర్లో తిరుగుతాడు. అటువంటి నాయకుడు ఒక సైకో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా వంచిండు. 13 లక్షల కోట్ల అప్పులు చేసిండు. రాష్ట్రాన్ని ల్యాండ్, శాండ్, మైను, వైను నాయకులు దోచుకుండ్రు. అన్ని కుదబెట్టి సెక్రటేరియట్ కుదబెట్టిండు, పార్కులు కుదబెట్టిండ్రు, భవానీ ఐలాండ్ కుదబెట్టిండు, విశాఖల కలెక్టరేట్లు కుదబెట్టిండు, ఎంఆర్ఓ ఆఫీసులు కుదబెట్టిండు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కుదబెట్టిండు. అసలు ఇది ఉంది అది లేకుండా అన్ని తనఖా పెట్టిండు. 25 సంవత్సరాల వరకు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఎవరైనా ఈ గతంలో తాగుబోతులు ఎవరన్నా అంటే భార్య పుస్తల్ని తాకట్టు పెట్టేది, వీడు తాగుబోతుల్ని తాకట్టు పెట్టిన చరిత్ర నీచపు చరిత్ర ఆయనకున్నది. ఆయన గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా ఇంకా అంతకంటే దౌర్భాగ్యం లేదు.